మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కి కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిగులోక ఉజాగర రామ దూతాతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమలికే సంగి కంచన వరణ విరాజ సుదేశ కానన కుండల కించిత కేశ ధాత వజ్ర ధ్వజా విరాజై కాంతే జజనే భూసా జై శంకర సుమన కేసరి నందన తేజ ప్రతాప Danger comes knocking. Hiya, 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 hiya. Get your guns knocking. Fire, 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 fire. ప్రపంచంలో అన్నిటికంటే బరువైనది మీకేంటో తెలుసా? ఖాళీ జేబు. దీంతో నడవడం చాలా కష్టం. ప్రపంచంలో డబ్బులకున్న విలువ మనుషులకు లేదు. ఎందుకంటే ధనవంతులని పేదవాళ్ళని రకరకాలుగా చూస్తుంది ఈ సమాజం. ఒకటి గుర్తుపెట్టుకో, డబ్బులు మనశ్శాంతి ఇవ్వలేదని ఏ పేదవాడు చెప్పలేడు. మనశ్శాంతి ఇవ్వలేని డబ్బులను కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు. అలాగే ఈ ఉద్యోగం కూడా అంతే. కష్టపడి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం దొరకడం చాలా కష్టం. ఏం చదువులేని వాడికి డబ్బులుంటే చాలు, ఉద్యోగం సులభంగా వస్తుంది. ఈ సమాజంలో డబ్బులతో ఏదైనా కొనచ్చు, అది ఉద్యోగమైనా ఏదైనా. మీరు అనుకోవచ్చు వీడెందుకు ఇలా చెబుతున్నాడనేసి.
మీరు నా గురించి తెలుసుకోవాలంటే నా కథలోకి రావాలి. హలో రవి, ఎక్కడున్నావు? ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చాను. ఓకే, త్వరగా రా, వెయిట్ చేస్తూ ఉంటాను. హాయ్ భరత్, ఎలా ఉన్నావు? చాలా కాలం అయింది కలుసుకొని. బాగున్నాను రవి, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను భరత్. రా, టీ తాగుతాం. పర్వాలేదులే. రా భరత్, వెళ్దాం. పర్వాలేదులే. పర్వాలేదు, రా భరత్. భరత్, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. భరత్, జాబ్ కోసం నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పున్నాను, కానీ జాబ్ దొరకడం చాలా కష్టం. కానీ వీలైనంత వరకు నా హెల్ప్ నేను చేస్తాను. వాళ్ళు నాకు చెప్తారు, నేను నీకు చెప్తాను. మీ ఫ్రెండ్స్ చెబుతారన్నారుగా, అదే నాకు చాలు. నాకు ఒక రూమ్ చూడు. ఎందుకు? మా ఇల్లు ఉంది కదా, మన ఇంటికి వెళ్దాం రా. ఒక్కరోజు 2 రోజులు అయితే పర్లేదు, కానీ జాబ్ వచ్చేంత వరకు ఉండాలి కదా. ఆన్లైన్లో చూసేకి బాగానే ఉంటాయి భరత్, కానీ మనం వెళ్ళి చూడాలి. హలో అన్న, ఆన్లైన్లో ఇల్లు చూస్తున్నాను, వస్తున్నానన్న ఇంటికాడికి. ఓకే అన్న, సరే అన్న.
అన్నా నేనే కాల్ చేసింది. అవునా? ఇతనే నా ఫ్రెండ్, ఇతనే ఈ రూమ్ లో ఉంటాడు. సరే పర్వాలేదు. ఎంత నా రూమ్ రెంట్ అడ్వాన్స్? మామూలుగా అడ్వాన్స్ వచ్చి 50,000, రెంట్ వచ్చి 8,000 మంత్లీ. కరెంట్ బిల్లు, నీళ్ళ బిల్లు మీరే కట్టుకోవాలి. సరే అండి. ఒక నిమిషం రా భరత్. రూమ్ రెంట్ అడ్వాన్స్ అని ఎక్కువగా ఉన్నాయి భరత్. ఎందుకు నీకు? మా ఇంటికి వచ్చే నువ్వు. లేదు రవి, ఇక్కడే ఉంటుంది, పర్లేదు. జాబ్ వచ్చేందుకు ఇక్కడే ఉంటుంది. ఏమో నీ ఇష్టం. అన్న అడ్వాన్స్ కి 1 మంత్ టైం ఇవ్వండి. సరే అడ్వాన్స్ కావాలంటే 1 మంత్ టైం తీసుకోండి. రెంట్ కరెక్ట్ కట్టేయాలి. 1 మంత్ లోపల అడ్వాన్స్ కట్టకపోతే ఖాళీ చేసేయాలి. ఓకే అన్న. సరే రేపు వచ్చి జాయిన్ అవుతాడన్న. సరే. చలో చలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. చలో చలో చలించు దారిలో, ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారెంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే. అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని, చల్లో చల్లో లైఫ్ సేమిలో, ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. చల్లో చల్లో చలించు దారిలో, ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యను. కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్, తీయగుంట కడదాకా మొదలవు గనక. కష్టాలెందుకు బరువుకుంటాయ్, తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించం గనక. ఎదురేలేని నీకు కాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక. చూద్దామంటూ నీ తడాకా వచ్చింది ఇబ్బంది, నువ్వున్న ఇంటి గడప.
come in, sir? Yes, get in. Have your seat. Give your resume. Come on, tell me about yourself. I am Bharat. I am from Chittoor. My qualification BTech. My hobbies traveling and playing cricket. I like software. Okay, that's fine. What's your educational background? My qualification Andhra. My school and college government school, government college. That's fine. I understand your background. మీరు తెలుగు మీడియం అని అర్థమైంది. సో ఇక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఇంగ్లీష్ నాలెడ్జ్ కావాలి. సో యాజ్ ఆఫ్ నౌ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. టేక్ సమ్ టైమ్ అండ్ గెట్ బ్యాక్ టు మీ అగైన్ విత్ యువర్ రెస్యూమ్. థ్యాంక్ యూ సార్. నేను కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రకారు ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు చల్ చల్లో చల్లో లైఫ్ సేవిలో ఇదో కొత్త చాప్టర్ చేసే హలో చల్ చల్లో చల్లో చల్లించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరా Excuse me, sir. Yes. Please sit. Give me your CV, Bharat.
CV looks good, Bharat. థ్యాంక్ యూ. Shall we start? ఎస్ సార్. Brief me about yourself and where you brought up. Myself Bharat. I am from Chittoor. I completed my BTech PVK College Chittoor. My hobbies: playing cricket, watching movies, reading books. Okay, what are your skills? I have knowledge in HTML, Java and C programming. Let me ask you some questions in Java. What is an array? Array is an object which store fixed number of values within same type in a block. Okay, good. Let me give you a simple coding question. Are you done with your code, Bharat? No sir, I am not good in coding, but I will improve. Okay, we are looking for a person who is good in coding. I don't think you are fit for this job role. Thank you. Okay sir, thank you for the feedback. నిన్ను చూస్తుంటే జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయినట్టుంది. అవును బ్రో, నేను ఫెయిలర్ని. ఎందుకంటే ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫెయిల్ అవుతున్నాను. బ్రో, దేనికైనా తెగించేంత ధైర్యాన్ని ఇచ్చేది ఫెయిలర్ మాత్రమే బ్రో. బ్రో, ఒకటి గుర్తు పెట్టుకో బ్రో, ఫెయిలర్ అనేది తిరిగి కసిగా మొదలు పెడితే సక్సెస్ అవుతావు బ్రో. సక్సెసా? నా జీవితంలో సక్సెస్ అనే పదానికి అర్థమే లేదు బ్రో. బ్రో, ఆవేశంతో వేసే 100 అడుగుల కన్నా ఆలోచనతో వేసే ఒక్క అడుగు నీ విజయాన్ని నిలబెడుతుంది. ఒక్క అడుగు అంటున్నారు కదా, నా ఇంట్లో పరిస్థితులు నాకు తెలుసు. ఎందుకంటే నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి నేను అనుభవించే సుఖాల కంటే నేను మోయాల్సిన బాధ్యతలే నాకు చాలా ఉన్నాయి. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించలేకపోతున్నాను.
జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, సాధించే వరకు ఎవరితోనూ వాదించకు. నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనూ వస్తుంది. బ్రో, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? మీరు ఇలాంటి మంచి మోటివేషన్ ఇస్తున్నారు కదా, మీరేం చేస్తుంటారు? బ్రో, నేను నీలా కష్టపడి పైకొచ్చినోడిని నేను. బ్రో, నువ్వు నాలా సక్సెస్ అవుతావు. సరే బ్రో, నాకు ఆఫీస్ టైం అయింది, నేను వెళ్ళాలి. నెక్స్ట్ టైం కలుద్దాం. సక్సెస్ అవుతావు. Con ese fuego ardiendo dentro de ese corazón. Él se mantiene fuerte y indomito. Mientras la sangre corre por su vena. Mientras se llena de furios enemigos. രക്തദാഹി കണ്ണിലൂടെ വന്നു കേറിക്കൊന്നു പോയി. മുക്തി തേടി മുന്നിലൂടെ ആയിരങ്ങൾ കേണുപോയി. തിരകളാടും കാലം ഞങ്ങൾ ഒന്ന് ചേർന്നു കൈ വീശിടും മാറാത്ത അത്തികൈകൾ വീണ്ടും പോയി. കിരണ മൂർച്ചയിൽ കത്തിപ്പറിഞ്ഞേ ഹൈ മരണം മോദിടും കാലം പിറന്നേ. ശകലമില്ലൊരു ഭയമിനിയും നീ വാ നീ വാ. తలుపు తీసేదానికి ఎంతసేపా? 1 month టైం అయిపోయింది. అడ్వాన్స్ కడతానన్నారు, ఇంకా కట్టలేదు. ఎట్లా మీరు ఇంకా కట్టకుండా? త్వరలో కట్టేస్తాం, జాబ్ వస్తుంది. చెప్తున్నారు ఫస్ట్ ఏమో కట్టేస్తాన్నారు, ఇప్పుడు అట్లా చెప్తాను. రూమ్ 2000 వచ్చేస్తుంది. ఎట్లా చేస్తారు? 2 ఒకేసారి ఎట్లా కడతారు? ఇచ్చేస్తాం, అడ్జస్ట్ చేసి కొంచెం ఇచ్చేస్తాం. అడ్జస్ట్ అంతా ఏం లేదు. ఒక వారం టైం ఇస్తాను, ఏదో ఇబ్బందులు ఉండవని. ఇకపోతే ఖాళీ చేసేది ఒక వారం తర్వాత. అమ్మా, నేను బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు అమ్మా? అమ్మా, తిన్నాను. నువ్వు తిన్నావా అమ్మా? ఇక్కడంతా బాగానే ఉంది అమ్మా. నాకు ఉద్యోగం వచ్చింది అమ్మా. సరే అమ్మా, నేను తర్వాత కాల్ చేస్తాను. నాకు ఆఫీస్ టైం అయింది.
కలా నిజమా కలా నీ ఊహలే వాలాయిలాగా సాగేదెలా నీ పయనమే ఆగిందిలాగా నువ్వు పంచిన నువ్వులు పూచిన పువ్వులు వంచనలిచ్చిన వేగా వెలిగించిన వెలుగులు తొలగిన వేళే ముంచేస్తాయిగా నిన్ను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చేసావా మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా గెలిచావో ఓడావో నువ్వే ఎదిగావో మునిగావో నువ్వే బ్రతికావో చితికావో నీ కథలో ఎగిసావు ముగిసావు నువ్వే కురిసావు వెలిసావు నువ్వే సాగావు అలిసావు పర్వంలో ప్రయాణంలో జారే మాటలే పెదవినే చేరునా చేసిన తప్పులే ఉప్పుగా మారునా వర్షం నీటిలో కాగితం పడవలే కాలం కడలిలో తీరమే చూపునా జరిగేలా ఓ అద్భుతం మారేలాగతం నిన్నే నువ్వు అన్వేషించరా కొత్తగా ఈ క్షణం నువ్వు వెళ్ళిన దారిన గమ్యము లేదని తెలిసెనుగా నడిచాక మొదలైన చోటికి తిరిగొస్తావో గెలిచావో ఓడావో నువ్వే ఎదిగావో మునిగావో నువ్వే బ్రతికావో చితికావో నీ కథలో ఎగిసావో ముగిసావో ప్రతి ఓటమి ఒక విజయానికి మెట్టే ఖచ్చితంగా. ఒక్కసారి ఓడిపోయామంటే మర్నాడు గెలవడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. అందుకని ఓటమిని స్వీకరించాలి ఖచ్చితంగా. ఓటమిని దాచిపెట్టుకోవద్దు, చెప్పడానికి మొహమాట పడొద్దు, దాన్ని కప్పెయ్యొద్దు. ఓటమి ఎదురైంది అంటే గెలుపు రావడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఒక వారం టైం అడిగినారు, అయిపోయింది ఒక వారం కూడా, ఇంకా కట్టలేదు. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, జాబ్ ట్రై చేస్తున్నాను. ముందు వచ్చినప్పుడు కూడా ఇట్టే జాబ్ చెప్పినారు. వస్తలేదు, ఎప్పుడు కడతారో ఏమో, చాలా మీరు కష్టమైపోయింది. ఎన్నిసార్లు వచ్చినా ఇదే చెప్తున్నారు. అర్థం చేసుకోండి, కట్టేస్తాను. ఏం కడతారో ఏమో, మీరు మీకేం చెప్పలేకపోతున్నాను. ప్లీజ్ ఈ మంత్ అర్థం చేసుకోండి. The money talks, the world will end if the money stops.
ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. Okay. Take your seat. థ్యాంక్ యూ సార్. Give your CV. Okay. You studied in Andhra. ఎస్ సార్. I will give you a simple coding question. Just answer me. Just solve me this. Nice. Okay, I'm impressed. You're fit for this role, but yeah, let me verify with others and I'll get back to you. ఓకే, థ్యాంక్ యూ సార్. Sure, no problem. You can call the next person. థ్యాంక్ యూ సార్. No problem. సార్ ఈస్ కాలింగ్ యూ. Coming, sir? Yes, please come in. Give your CV. Okay, I see you still have a backlog pending, right? Yes. Tell me about yourself. My name is Sudha. I studied in Bangalore. I completed degree BCA SVMT. Okay, what are your skills? Okay, let me ask you some questions. What is a variable in Java? 1 minute, sir. Okay. Okay. Okay, we are good with your profile. You can join from tomorrow. My HR will take care of the remaining procedures. You can check with them. Okay. Thank you. Yeah, thank you. We'll see you. Okay, sorry. Already a candidate got selected. Better luck next time. Have a good future. All the best. We'll call you if there is any opportunity. Thank you.
చేలల్లో పూసేటి పూల తావుల్లో నవ్వులు ఏరుతూ నడిచేద్దాము చేతులు పట్టుకొన కొడుకా. కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా. పదిలంగా నువ్వు నడవాలే, 10 కాలాలు నువ్వు బతకాలే. చందమామకు చెబుతున్నా నేను చల్లగా చూస్తది నా కొడుకా. ఆకలితో నువ్వు పస్తుంటే నీడొక్కలు ఎండిపోయేరా. చెట్టు చెట్టుకి చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా. నిద్దురలేక నువ్వుంటే నీ కన్నులు ఎర్రగా మారేరా. నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోల పాడమని నా కొడుకా. మనిషికి మనిషే దూరమురా, ఇది మాయాలోకపు ధర్మమురా. బడిలో చెప్పని పాఠం ఇది నా బతికే నేర్చుకో నా కొడుకా. తిడితే వాళ్ళకి తగిలేను, నిన్ను కొట్టిన చేతులు విరిగేను. ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు. అరే బ్రో చూసి వెళ్ళింది బ్రో. బ్రో ఏదో టెన్షన్ లో. తలదారులు నీవి అడుగులు పదిలమ్మో కొడుకా. మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతే చూసుకునడువుర నా కొడుకా. చుక్కలు దిక్కులు నేస్తులు నీకు చక్కగా బతుకు కొడుకా. ఒక్కని వనుకుని దిగులైపోకు, పక్కని ఉంటా నా కొడుకా. పానము నీది పిట్టల తోటిది ఉచ్చుల పడకు కొడుకా. ముళ్ళ కంపలో గూడు కట్టేటి నేర్పుతో ఎదగన నా కొడుకా. నాకు జాబ్ రాలేదు, కానీ అమ్మకు తప్పి చెప్పేశాను నాకు జాబ్ వచ్చిందని. ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావటం లేదు. చెప్పమ్మా, నేను ఇక్కడ బాగానే ఉన్నాను. సరే, నేను డబ్బులు పంపిస్తానమ్మా. నాన్నను బాగా చూసుకో. నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నాన్నను అడిగానని చెప్పమ్మా. సరే అమ్మా, ఉంటానమ్మా. నేను చాలా ఇంటర్వ్యూస్ ట్రై చేశాను, కానీ నాకు జాబ్ రాలేదు. నాకేమో ఇంటి దగ్గర నుండి డబ్బులు కావాలని అడుగుతున్నారు. ఇంకో పక్క రూమ్ రెంట్ కట్టలేదని ఇంటి ఓనర్ ఫోర్స్ చేస్తున్నారు. ఇక్కడ డబ్బులు ఉంటేనే బతకగలుగుతాం. డబ్బులు ఉంటేనే జాబు, జాబ్ ఉంటేనే డబ్బులు. కానీ నా దగ్గర జాబు లేదు, డబ్బులు లేదు. నేను వెళ్ళిపోతున్నాను.
చేద్దాం భరత్ని. లేదు, ఎక్కడో దిక్కా ప్రయత్నిద్దాం, మనం జాయిన్ చేపిద్దాం. భరత్ భరత్, ఒక నిమిషం ఆగు భరత్. నా వల్ల కావటం లేదు. నేను ఊరికి వెళ్ళిపోతాను. ఇక్కడ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. భరత్, ఒక నిమిషం ఆలోచించు భరత్. బ్రో, తొందరపడి వెళ్ళిపోకు, జాబ్ దొరుకుతుంది, వెయిట్ చేయి బ్రో. నాకు జాబ్ రాదు బ్రో. అందరూ రిజెక్ట్ చేస్తున్నారు నన్ను. నేను రిజెక్టెడ్ పీస్. ఒకరు రిజెక్ట్ చేస్తే నువ్వు అవ్వాల్సింది వీక్ కాదు బ్రో. బ్రో, ఈ టైంలో మరింత స్ట్రాంగ్గా ఉండాలి బ్రో. నువ్వు నీ బాధను మర్చిపో, నీ లక్ష్యాన్ని తిరిగి మరింత ప్రయత్నించు, సాధిస్తావు. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఒక్కరు కూడా కారణం చెబుతా లేదు. అందరూ ఏదో ఒక కారణంతో రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. అందరూ నన్ను చూసి నీకు జాబ్ రాదు రాదు అనే చెప్పేసరికి నాలో కసి అనేది ఇంకా పెరిగింది. నేను ఆ కసితో ప్రయత్నిస్తున్నా కూడా నాకు జాబ్ రావటం లేదు. చూడు భరత్, జరిగిపోయిన దాని గురించి వదిలే, ఇప్పుడు ఉన్న దాని మీద ఫోకస్ చెయ్యి. బలంగా మొదలుపెట్టు, ఈసారి గట్టిగా ప్రయత్నించు. పంచుకోలేని బాధ నాది, గెలవలేని ఆట నాది, చేరుకోలేని గమ్యం నాది, తీరలేని ఆశ నాది, ఆనందం లేని నవ్వు నాది, అన్నిటికంటే కుమిలిపోతున్న బ్రతుకు నాది. వద్దు, నేను వెళ్ళిపోతా. కానీ నేను ఒక్కటి సాధించాను, అది మీ స్నేహాన్ని. Bangalore Tirupati Intercity Superfast Express from KSR Bangalore to Tirupati. Hello Bharat, this is Dilip from Pravega Tech. Yeah, sorry, it was my mistake to reject you on that day. I've realized my mistake now. You're hired for this job, Bharat. Yes. నేను డబ్బులకు ఆశపడి ఈ జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చాను, కానీ ఈ జాబ్కి కరెక్ట్ పర్సన్ మీరే. అది నేను ఇప్పుడే రియలైజ్ అయ్యాను. మీరు ఇమ్మీడియట్గా మండే నేను జాయిన్ అయిపోండి. ప్రొసెసెస్ అన్నీ మేము చూసుకుంటాము. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.
Hi, robot. What? I will check and inform you. Dilip, Yes, Vishnu. can you come to my cabin? Yes, coming. Yes, Vishnu, tell me. What the hell is this presentation? Sorry, Vishnu. I'll check with the team. I think something has gone wrong. I'll check and update you. Okay, just leave. Thank you. What the hell have you done, Sudha? I told you to send the updated PPT. What's wrong, Dilip? You're not fit for this job. It was my mistake to hire you. డబ్బులు తీసుకొని జాబ్ ఇచ్చింది నువ్వు. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ జాబ్. నేను డబ్బులకు ఆశపడి ఈ జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చాను, కానీ ఈ జాబ్కి కరెక్ట్ పర్సన్ మీరే. అది నేను ఇప్పుడే రియలైజ్ అయ్యాను. మీరు ఇమీడియట్గా మండే నేను జాయిన్ అయిపోండి. ప్రొసెసెస్ అన్నీ మేము చూసుకుంటాము. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. బ్రో నేను సాధించాను, నాకు జాబ్ వచ్చింది బ్రో. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్ రవి. ఏం సాధించలేని వయసులో కూడా మనకు మనంగా సంపాదించుకున్నది ఏదైనా ఉందంటే అది ఒక మంచి స్నేహితుడే. మనల్ని ఒకరు రిజెక్ట్ చేసినంత మాత్రాన మన స్టోరీ ఫ్లాప్ స్టోరీ కాదు. మన స్టోరీని మనమే బ్లాక్ బాస్టర్ చేసుకోవాలి.
గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్పోడు.